సామ్రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో శాండ్విచ్ చూస్తున్నానండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముందు ఆనియన్స్ ముందుగానే తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోవాలి. టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఓన్లీ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. రసం పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ కూడా వేసేసేయాలండి. ఇంట్లోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఈ పచ్చిమిరపకాయలు క్యారెట్ మొత్తం కలిపి వేసేయాలి. చిన్న కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో ఒక 5 minutes. ఈ కర్రీ బాగా ఉడికిపోయిందండి. క్యారెట్ బాగా మగ్గిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కలపాలి. అవుతుందండి. అందులో ఇది శాండ్విచ్ కదండి, ఈజీగా అయిపోతుంది. తొందరగా చేసుకోవచ్చు. ఒక 2 minutes అండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. పెట్టండి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. బటర్ అయినా వేసుకోవచ్చు. బ్రెడ్ బాగా రోస్ట్ చేసుకోవాలి. చీజ్ తురిమేసుకుందామండి. చీజ్ పక్కన పెట్టేసుకుందాం. చీజ్ పైన కర్రీ పెట్టేసుకుందామండి.
హెల్ప్ చేసాను ముందుగా. బ్రెడ్ కదండి, చీజ్ బాగా మెల్ట్ అయిపోయిందండి. చీజ్ మెల్ట్ అయిపోతేనే టేస్ట్ బాగుంటుందండి. యమ్మీ యమ్మీ యమ్మీ. రెడీ అయిపోయిందండి, చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది.